సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ 50 రోజులు పార్టీ కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ సూచించారు. అలాగే జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. ఒంగోలు 10వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు కొటార నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ కఫిల్ బాషా, డివిజన్ అధ్యక్షుడు వీరగంధం శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ హరిబాబు, 32 బూత్ కన్వీనర్ షేక్ కాళేషా మస్తాన్వలి, 204 బూత్ కన్వీనర్ పుల్లా ప్రభాకర్ రావు, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. DJ Srivarman mixes from Chimbakurti Prakasham Jilla. Chandrababu palanalo MLAga prati kantiki reppavai nilichavuga kanna kodukulaga chustunnaavuga tobuttuvu kante maaku neevu ekkuva Chandrababu palanalo MLAga prati kantiki reppavai nilichavuga kanna kodukulaga chustunnaavuga tobuttuvu kante maaku neevu ekkuva అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నాం జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళామణులందరికీ రక్షణ కల్పించావు ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళామణులందరికీ రక్షణ కల్పించావు అందుకే ప్రత్యర్థులు ఈ 52 రోజులు మనం 5 సంవత్సరాల దుర్మార్గమైన పాలనని అంతమొందించడానికి మనకు 52 రోజులు టైం ఉంది. దీన్ని ప్రతిరోజు సద్వినియోగం చేసుకుని మన పార్టీ గతంలో చేసిన అభివృద్ధి, మన నాయకులు దామచల్ల జనార్దన్ రావు గారు కుప్పోలు గ్రామానికి 2 డివిజన్లకి 9-10 డివిజన్లకి కోట్లాది రూపాయలతోటి అభివృద్ధి చేయటమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా తీసుకొచ్చి మీ గ్రామానికి హరిజనవాడ రూపురేఖలను మార్చిన పరిస్థితులు మీ అందరికీ తెలుసు. వీటన్నిటిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇంకొక వైపున జగన్మోహన్ రెడ్డి పాలన, బాబాయిని ఎవరు చంపారు, ఇవన్నీ కూడా అట్లాగే లిక్కర్ ద్వారా ఈరోజు 40,000 మంది కిడ్నీలు, లివర్లు చనిపోయిన పరిస్థితి, దాదాపు 30 లక్షల మంది హాస్పిటల్ బారిన పడిన పరిస్థితి, ఇసుక దొరకనీయకుండా చేశాడు, మొత్తం గనులన్నీ దోచేశాడు, భూములన్నీ దోచేశాడు, అక్రమ కేసులు, అసలు పరిపాలన లేదు, ఒక కంపెనీ లేదు, ఒక నిరుద్యోగ వృత్తి లేదు, ఒక ఎస్సీ సప్లాన్ లేదు, ఎవ్వరికి ఏమి లేకుండా కేవలం దోపిడీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది. అట్లాగే ఒంగోలు నియోజకవర్గంలో తీసుకుంటే ఎక్కడ అభివృద్ధి అనేదే లేదు ఈ 5 సంవత్సరాల్లో. మన జనార్దన్ గారు చేసిన అభివృద్ధి తప్ప మీ కుప్పలకు సంబంధించి అప్పుడు మనం 99-2004 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగినందువలన ఆ ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత ఎకరం 1,00,000 రూపాయలు ఉంది, ఈ రోజు ఎకరం 5 కోట్లకి వెళ్ళిందంటే దానికి కారణం మన ప్రభుత్వం చేసిన పనులు. అవన్నీ చేసింది
అంతా కూడా మీ దృష్టిలో ఉంది, పాంప్లెట్లు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మేము ఇప్పుడు పెట్టుకుంది ఎందుకంటే కోఆర్డినేషను. ఎక్కడ అందరూ కలిసి పనిచేస్తున్నారా, లేకపోతే ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, అదేవిధంగా బూత్ వాళ్ళు ఎలా ఉన్నాడు, తర్వాత 60 ఓట్లకు ఒక అతను పెట్టాము, వాళ్ళు మంచి వాళ్ళని పెట్టుకున్నారా లేదా, మనకి ఎక్కడ అంటే 50 రోజులు ఒక నెల ఎట్లా ఎలక్షన్ అనేది కొంచెం ముందుకు పోయింది కాబట్టి మనకి ఎక్కడా కూడా ఒకరికి భేదాలు ఉండకూడదు. అందరం ఒక కుటుంబ సభ్యుల మాదిరి మనం పనిచేయాలి. అలాంటి భేదాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసుకోవటం, అదేవిధంగా అందరం కూడా సమన్వయంతో మనం పనిచేసుకోవటం. ఇవాళ ఒకటి పెద్ద ఒకటి చిన్న అనేది ఎక్కడా లేదు, అందరం మనం కలిసి పని చేసుకుంటేనే రేపు మెజార్టీ వస్తుంది. కాబట్టి దానికోసం ఈ కార్యక్రమం పెట్టాం. మీరు ముందు ఊర్లో వాళ్ళందరూ కూడా మీరు మాట్లాడండి. ఎక్కడ ఉన్నా మొహమాటం లేకుండా మీరు ఏదైనా ఉంటే చెప్తే కరెక్షన్ చేసుకుందాం. లేదు అందరం కలిసి పనిచేస్తున్నామంటే అదొక పద్ధతి. అందుకని రోజు 3 డివిజన్లు ఈ విధంగా పొద్దున్నే పెట్టుకున్నాం. కాబట్టి దాన్ని ఉద్దేశించి మన వాళ్ళంతా కూడా మాట్లాడండి, ఎవరో చెప్పే వాళ్ళంతా కూడా. ఇప్పుడు 32వ బూత్ షేక్ అలీ వచ్చాడా, తర్వాత నరసింహరావు నరసింహరావు ఎక్కడ పోయాడు. మనకి చాలా షార్ట్ టైము, అంటే ఒక నెల పెరిగింది కాబట్టి ఇంకా 50 రోజుల దాకా మనకుంది. ఈ 50 రోజులు అనేది మనం చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక రాక్షసుడితో మనం పోరాడుతున్నాం. ఇప్పుడుండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఇందాక అతను చెప్తున్నాడు, మనకి మన హరీష్ చెప్తున్నాడు, కేసు పెట్టేసి 3 సార్లు ఇబ్బంది పెట్టారని. కేసులు పెట్టడం, ఆస్తుల మీద పట్టడం, తెలుగుదేశం అని చెప్తే అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. 5 ఏళ్ళు కష్టాలన్నీ కూడా పడ్డాము. మా మీద కూడా 23 కేసులు పెట్టారు. అన్నీ కూడా సరే అన్నీ ఫేస్ చేసాము. ఇప్పుడుండే లాస్ట్లో మనం అందరం కూడా జాగ్రత్తగా కలిసిమెలిసి మనం పనిచేసుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ ఈగోలకు పోతా, వాడి పెత్తనం ఏంది, వీడి పెత్తనం ఏంది, వాడు చెప్తే నేను రావాలా అనేది కానీ మన మనసులో కానీ వచ్చింది అంటే రేపు మళ్ళీ 5 సంవత్సరాలు మనం బాధపడాలి. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రజలు మన పక్షాన్ని ఉండాలి. మనం తిరిగే వాళ్ళు మాత్రం మీరు ఒకరికొకరు పొత్తులు పెట్టుకొని ఒకరికొకరికి ఈగో ప్రాబ్లంలు వచ్చే మనకి షార్టేజ్, మనకి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్ళి మనం నీట్గా మనం ఇదివరకు మనం చేసిన కార్యక్రమాలు ఏం చేసాము, మనం ఎంత పని చేసాము, మీరు అందరూ కూడా సహకరించాలి, వాళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కానీ మనం చెప్పుకుంటా పోతే జనాలు పక్కన మనదే ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఉండేవాళ్ళు మాత్రం మార్పు రావట్లా. నేను చాలాసార్లు మాట్లాడాము, చాలాసార్లు మందలించాము, అయినా కూడా మనం మార్పు లేకపోతే ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి. అది ఒకసారి మాత్రం మీ అందరూ కూడా గమనించుకోండి. ఎందుకంటే ఏదైనా ఒకరు కలిసి పనిచేస్తేనే రేపు రిజల్ట్ వస్తుంది. అంతేగాని ఎవడో ఒకటి చేస్తే రిజల్ట్ రాదు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ 2-3 ఇష్యూస్ ఏంటి అంటే, వాలంటీర్స్ కొంత ఇళ్ళ దగ్గర ఇంకా తిరుగుతున్నారు. వాలంటీర్లను కూడా గమనించండి. ఎక్కడన్నా వాలంటీర్లు కానీ ఎవరన్నా తిరుగుతున్నారన్నా, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా తిరుగుతున్నా, లేకపోతే ఎవరన్నా ఆడవాళ్ళు ఆర్పీలు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరు తిరుగుతున్నా కూడా వీడియో తీయండి, వీడియో పంపించండి. అదేవిధంగా మనకి ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా మీరు ఫోన్లో రికార్డింగ్ సెక్షన్ పెట్టుకోండి. అది ఇమీడియట్గా వాళ్ళు ఏం మాట్లాడారో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ ఎవిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళని మనం చర్య తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటివి గమనించుకుంటా మనం కూడా ఈరోజు 60 ఓట్లకు ఒకరిని పెట్టుకున్నాం, బూత్ని పెట్టుకున్నాము. అదేవిధంగా ఒక కమిటీ లాగా ఒకటి ఫామ్ చేసుకున్నాం. తర్వాత మీకు ఇప్పుడు బూత్ రోల మీద కూడా మళ్ళీ ఇంకొకరిని వాళ్ళని కూడా అదనంగా పెడతాం. అందరూ కూడా ఒకరిని కాకపోతే ఇద్దరినైనా పెడతాం. దాంట్లో 3 కలిసి ఆ డివిజన్లో ఆ బూత్లో సీరియస్గా మనం అందరం కూడా తిరిగేటట్టుగా, డోర్ టు డోర్ వెళ్ళేటట్టుగా మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసిన పనులు మనం చెప్పుకోవడం ఒక పద్ధతి, అదేవిధంగా రాష్ట్రంలో మనం ఏవైతే మనం పోతున్నామో చెప్పుకోవడం ఒక పద్ధతి. ఈరోజు మనకు టైం ఉంది కాబట్టి మీరు పొద్దున్నే వ్యవసాయ పనులు ఉన్నాయి, మీ సొంత పనులు ఉన్నాయి, ఏమున్నా కూడా అవి చూసుకోండి. సాయంత్రం 1 గంట సేపు కేటాయించుకోండి. ఎవరైతే ఉన్నారో ఏ బూత్కి వాళ్ళని 10 మందిని మనం డివైడ్ చేస్తాం. ఆ 10 మంది 4 బూతుల్లో స్టార్ట్ అయ్యేటట్టుగా ప్రతి ఇంట్లో ఏదో పాంప్లెట్ ఇచ్చేది వెళ్ళేది కాకుండా 10 నిమిషాలు కూర్చోవాలి ఇంట్లో. 10 నిమిషాలు వాళ్ళు సాయంత్రం పూట 7 గంటలప్పుడు అనుకోండి అందరూ ఉంటారు ఇంట్లో. వాళ్ళకి వివరంగా రేపు స్టేట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఏం పాలసీ ఇస్తున్నాం,
అదేవిధంగా ఇదివరకు మనం ఏం చేసాం, తర్వాత ఇప్పుడు ఉండే పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక 5 నిమిషాలు కూర్చొని చెప్పి ఆ తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళేసి ఇంకొక 5 నిమిషాలు అట్లా ఇంటింటికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించండి. ఒక 25 ఇళ్ళు తిరగండి, ఎక్కువ కూడా తిరగండి. ఒక 25 ఇళ్ళు తిరిగి 25 ఇంట్లో లోపల కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మాట్లాడండి, కన్విన్స్ చేయండి. అదేవిధంగా మళ్ళీ రేపు ఇంకొక 25 ఇళ్ళు తిరగండి. కరెక్ట్గా వారానికి మీదంతా బూత్ అయిపోద్ది. అట్లా 4 బూతులు అయిపోతాయి. మళ్ళా తర్వాత మళ్ళీ సైక్లింగ్ మళ్ళీ ఇంకోసారి తిరుగుతూ ఉన్నారంటే మనం ఓటర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తామో అంత ప్రభావం ఉంటుంది. ఒక పక్కేమో అతను పొద్దున్న నుంచి వాళ్ళు ఈరోజు పార్టీలో కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అది ఓడవలేక డబ్బులతోటో లేకపోతే డబ్బులు ఇస్తారని చెప్పేసి రమ్మని చెప్పేసి ఒక పక్క కొడుకేమో అదే పని మీద తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతా ఎవరో ఒకరికి ఒక 5,000 వేయటం, గంట వేయటం, పెట్టడం, ఎవరో ఒకరిని వస్తారా అని చెప్పేసి అడగటం, లేకపోతే వాళ్ళని ఏదో విధంగా మీరు పాత కేసులు అని చెప్పేసి ఇబ్బందులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్ కానీ ఎవరు కానీ ఏదీ చేయడానికి లేదు. మీ జోలికి వచ్చినా, మీకు ఏదైనా ఫోన్లు వచ్చినా, మీకు పాతవి ఉన్నాయని ఏదైనా చెప్పినా మీరు తెలియపరచండి, దాన్ని మేము తీసుకుంటాం. అంతేగాని వాళ్ళు ఏదో చేస్తారో లేకపోతే వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పేసి మీరు గమ్ముకుండకుండా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా కూడా మీరు చెప్పండి. కాబట్టి అతను అదే పనుల మీద తిరుగుతూ ఉన్నాడు. దాన్ని కూడా మనం ఆలోచించాల్సిన పనిలా ఈరోజు 100కి 100 రూపాయలుగా మన మెజార్టీ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అది మాత్రం మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. రేపనే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే 3 పార్టీలు మనకు ఉన్నాయి. ఈరోజు జనసేన వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు. ఈ 3 పార్టీలతోటి పొత్తు అనేది కొంతమంది ఈరోజు ముస్లిమ్స్కి అందరికీ కూడా కావాలని పాంప్లెట్లు పంచుతున్నారు. బీజేపీతో పెట్టుకుంటారు, బీజేపీ వల్ల పాత రోజుల్లో ఏదో జరిగింది అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తా అదొక చేస్తూ ఉన్నారు. మేము ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన వాళ్ళు కూడా రావటం, అన్ని విధాలుగా కూడా అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి మనం అందరం కలిసి పనిచేయాల్సి వచ్చే పరిస్థితులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఎందుకంటే అక్కడ ఉండేది ఒక రకమైన అతను గారు ఫ్యాక్షనిస్ట్ తోటి ఉన్నాం. ఫ్యాక్షనిస్ట్ వాడు ఆ విధంగా ఏ విధంగా చేశాడో మనం 25% చూసాం మనం అతన్ని. రేపు అనేది మళ్ళా పిచ్చి మనం ఇట్లా మనం ఏదో ఒకటి గొడవలు పెట్టుకుంటా ఒకరికొకరు మనస్పర్ధలు తీస్తే రేపు అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు దాకా మనం 20% 30% చూసాం. రేపు ఇళ్ళ మీదకి వచ్చి మిమ్మల్ని ఏం చేసినా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండే ఆ మనస్తత్వం ఉండేవాళ్ళు. కాబట్టి అన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచనతో కూడా మనం కూడా ఇప్పుడు దాకా ఎట్లా ఉంది, మనం మంచి పీస్ఫుల్ అయిన పరిపాలన కావాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు 20 సంవత్సరాలు ఆల్రెడీ అంతా పోయింది, ఏమి లేవు. రేపు ఉండే ఆస్తులన్నీ పెట్టేశాడు. ఎక్కడా కూడా ₹1 పుట్టే పరిస్థితి లేదు. ఆల్రెడీ సెక్రటేరియట్ కూడా 370 కోట్లకి అది కూడా పెట్టేశాడు. ఇంకా మిగిలింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర మిగిలింది. వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టేసి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా తీసుకోవాలన్నాడు. ధైర్యం చాలా. ఇంకా దాదాపు మొత్తం గవర్నమెంట్ ఆస్తులన్నీ పెట్టాడు. ఇంకోటి కూడా ఆ రోజు స్టాంపుల పైన కూడా ఆయన బొమ్మ వేసి ఒరిజినల్స్ మాకు ఇచ్చి డూప్లికేట్ మిమ్మల్ని పెట్టుకోమని కూడా అది కూడా పెట్టాడు పథకం. అది పెడితే దానికి ఆ రోజు మన కోర్టుకి వెళ్తే కోర్టు తిట్టే లోపలికి అది కూడా అయిపోయింది. కాబట్టి అలాంటివి కూడా తాకట్లు పెట్టి దాన్ని కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా మన ఊళ్ళో కూడా కబ్జాలు జరిగినాయి కూడా మీ అందరికీ కూడా తెలుసు. కబ్జాలు ఒక పక్క అనేక రకాలుగా ఆస్తులు బయట ఊళ్ళో ఉంటే వాళ్ళకి కబ్జాలు చేయటం, దొంగ స్టాంపులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అనేక సమస్యలు కూడా మన దగ్గర కూడా చూసాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ప్రజలకు తెలియపరచాలి. ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా ఒక 5 నిమిషాలు వాళ్ళకి చెప్పటం అన్నీ చేసుకొని మీరంతా కూడా సీరియస్గా మీరు పనిచేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు ఏది అవసరం ఉన్నా ఏది కావాలన్నా కూడా మీరు రండి, చెప్పండి, నా వంతు నేను చేస్తాను. అంతేగాని మనం అనవసరమైన టైం డ్రాగన్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళకుండా మిమ్మల్ని నమ్మేసి మీరేదో తిరుగుతున్నారులే అని చెప్పేసి నేను అక్కడ తిరుగుతా, ఇవన్నీ కూడా మంచిది కాదు. ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసికట్టుగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నా. నరసింహరావుని అదేవిధంగా శ్రావణ్ కుమార్ని కూడా పిలుస్తాను.
ఇప్పుడు అంతా ఏమైందంటే వీళ్ళు కొంత కొన్ని డివిజన్స్లో ఎగ్జాంపుల్